చెప్పండి. రెడ్డి గారు, మీరు ఇలా వితండవాదం చేయటం వల్లనే ఈ రోజు దేశంలో ఎవరిని అడిగినా సరే నరేంద్ర మోడీ అనగానే ఓట్చోర్ అంటున్నారు సార్. ఇది మీరు కావాలంటే ఒక ఊర్లో ఒక స్కూల్కి వెళ్ళి ఓట్చోర్ గట్టిగానండి, ఎవరి పేరు చెప్తారో మీకు అర్థం అవుతుంది సుబ్బారెడ్డి గారు. దయచేసి మీరు ఇలా స్కూల్కి వెళ్తే హరహర మహాదేవ శంభో శంకర నరేంద్ర మోడీజీ అంటున్నారు సార్. నిన్న చూసినారు కదా చిన్న పిల్లలు బీహార్ లో ఎలక్షన్ అప్పుడు సోషల్ మీడియాలో ఆ పిల్లలు ఏమన్నారు సార్, చూడండి సార్. ఎందుకు సార్ మోడీ గారి మీద మనం చెప్పడం అంతా. హర్యానా చెప్పండి సార్. ఎన్నికల్లో బీహార్ సార్, హర్యానా కాదు, బీహార్ లో. అవునండి, మొన్న ఇంతకు ముందు బీహార్ లో చిన్న చిన్న పిల్లలు సార్ ఈవీఎం మిషన్లు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కారులో దొరికాయి సార్. అవన్నీ దమ్మి సార్, అవన్నీ అబద్ధం సార్. పోలీస్ ప్రైవేట్ వ్యక్తులు కారులో తీసుకెళ్తున్నట్టు ఈవీఎంలు పట్టుబడ్డాయి సార్. అవును సార్, ఈవీఎం ఉత్తవి అని చెప్పేసి కూడా మళ్ళీ సోషల్ మీడియాలో చూశాను సార్. ప్రభుత్వం ఎవరిలో ఉన్నారు సార్? రాజు ఎవరు సార్? దీనికి ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మరి మిమ్మల్ని అనకపోతే మరి ఎవరిని అంటారు సార్? అనడంలో తప్పు లేదు సార్, కానీ అది ఉత్త ఈవీఎంలు చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో చూపించారు సార్ పోలీసు వాళ్ళు. మీరు అట్లాగా సార్, మీరు మంచి అది కాదండి ప్రశ్న. ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈవీఎంలు కనిపించవచ్చా? అవి కనిపించినాయి, అప్పుడు ఏం చేయాలి? లేవు సార్, ఈవీఎంలు కాదు, ఖాళీ డబ్బాలని చెప్పేసి చూపించారు సార్. ఆరా అడిగితే సమాధానం చెప్పారా? లేదు సార్, దాంట్లో ఏమీ లేదు అని అబద్ధం అని చెప్పేసి సోషల్ మీడియాలో మీరు విజయచంద్ర సార్ చూశారు. మళ్ళీ ఈవీఎంలు పోలీసుల చేతుల నుంచి ప్రజల చేతులకి ఎందుకు వస్తాయి సార్? అంటే డిపార్ట్మెంట్ నిర్వీర్యమైందంటారా? డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వీర్యమైందంటారా? ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యమైంది సార్. అది మనం అనడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడంలో తప్పే ఉంది సార్. వాళ్ళు హస్తగతమైంది సార్, బీజేపీ హస్తగతమైంది సార్. ఎలక్షన్ కమిషన్ చిలకలా బంధించబడింది సార్. అది అబద్ధం సార్. మీరు ఎందుకంటే ఏదో ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి, రాజకీయ నిరుద్యోగులుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏదో ఒకటి బురద చల్లాలనేది తప్ప